మనకు స్తోత్రములు. ప్రేమైన దైవజనాంగమా, ఈరోజు ప్రభు మనకిస్తున్న అద్భుతమైన దేవుని వాగ్దానం ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసెదరు. దేవుడు ఈ లోకములో మన నుండి ఏదీ కోరికలేదు, కేవలము నా కుమారుడా నే హృదయమును నాకిమ్మని కోరుకున్నాడు. ఎందుకంటే హృదయం శుద్ధిగా ఉంటే మన ఆత్మ శుద్ధిగా ఉంటుంది, మన స్థితిగతులన్నీ కూడా ఆయన సక్రపరుస్తాడు. ఎందుకంటే హృదయము అన్నిటికంటే మోసకరమైందని బైబిల్లో రాయబడి ఉంది. కనుక హృదయముతో దేవుని ఆరాధించాలి. హృదయము ఎంతో విలువైనది. అందుకోసమే సామెతల గ్రంథం 23:26లో నా కుమారుడు అనే హృదయమును నాకు ఇమ్మని చెప్పాడు. అలాగే దేవుని మాటలు విన్న లుదియా తన హృదయాన్ని తెరిచింది. సౌలు తన హృదయాన్ని తెరిచి పౌలుగా మార్చబడ్డాడు. దావీదును కూడా దేవుడు ప్రేమించాడు. నీవు నాకు హృదయానుసారుడవని దేవుడు ఎన్నుకున్నాడు. దావీదు 40 సంవత్సరాలు యూదా ఇశ్రాయేలు దేశంలో గొప్ప రాజుగా స్థిరపరిచాడు. కనుక ఈరోజు మన హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని మనం తొలగించుకొని ప్రభు యొక్క పరిశుద్ధమైన పాదాలు పట్టుకొని ఆయన హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.